అందరికీ నమస్కారము. మరి నా పేరు చిందాడు చిన్నోడు, తెలుగు పండితులు. ఈరోజు మనము 6వ తరగతి త్రిజట స్వప్నం అనేటువంటి పాఠ్యాంశం నుంచి పార్ట్ 3 మరి చివరి భాగాన్ని నేను మీకు బోధిస్తున్నాను, చక్కగా వినండి. 5వ పద్యంలో మనకి మరి త్రిజట అక్కడున్నటువంటి తన రాక్షస స్త్రీలకు ఈమెని కఠినమైన మాటలతో బాధ పెట్టకండి, రాబోయే కాలంలో ఈమె మనల్ని రక్షించడానికి మరి ప్రధాన కారకురాలు అవుతుంది, అందుకని మీరు కఠినమైన ఉక్తులు పలకొద్దు అని చెప్పి తర్వాత పద్యంతో ఇలాగ అన్వయించడం జరిగింది. చూడండి, అప్పుడు దుఃఖంతో ఉన్నటువంటి ఆ సీతాదేవిని ఎలాంటి ఓదార్పు మాటలతో మరి సీతాదేవిని ఓదార్స్తుందో చూడండి త్రిజట. కంత పద్యం చూద్దాం. అమ్మా వెరవకు మదిలో, అమ్మా వెరవకు మదిలో, నిమ్ముగ మరి వేడ్క నుండుమిక, నీ మగడు నిమ్ముగ నిన్ను కొనిపోవును, మమ్మందర మనుపు మమ్మ మరవక కరుణన్. అమ్మా వెరవకు మదిలో, నిమ్ముగ మరి వేడ్క నుండుమిక, నీ మగడు నెమ్మిగ నిన్ను కొనిపోవును, మమ్మందర మనుపు మమ్మ మరవక కరుణన్. ఈ పద్యంలో త్రిజట సీతాదేవితో ఏ విధంగా మరి ఓదార్పు మాటలు మాట్లాడుతుందో చూడండి. అమ్మా అంటే ఓ తల్లి, వెరవకమ్మా, మదిలో అంటే మనసులో. అమ్మా సీతాదేవి, మనసులో వెరవకు అంటే భయపడవద్దు. నిమ్ముగ మరి వేడ్క నుండుమిక, మరి నిమ్ముగా అంటే ఇమ్ముగా అంటే ఇక్కడ మరి సంతోషంగా ఆనందంగా, మరి వేడ్క నుండు చాలా సంతోషముగా ఉండు, మనసులో ఆనందాన్ని నింపుకొని సుఖంగా ఉండమ్మా, భయపడొద్దు తల్లి. నీ భర్త నేను తీసుకుని వెళ్ళడానికి ఖచ్చితంగా వస్తాడు, అప్పుడు మమ్మల్ని తప్పకుండా నువ్వు దయతో మమ్మల్ని కాపాడాలి. అందుకని నెమ్మిగా నిన్ను కొనిపోవును, నెమ్మిగా అంటే ప్రేమతో, నిన్ను కొనిపోవును, నేను తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, అప్పుడు మమ్మల్ని అందరినీ మనుపు మమ్మల్ని బ్రతికించాలమ్మా, నువ్వే అప్పుడు మమ్మల్ని కాపాడాలమ్మా, దయతో మర్చిపోక తల్లి, మరొక కరుణను, దయతో మమ్మల్ని ఆ సమయంలో మర్చిపోక తల్లి, నువ్వు బాధపడకమ్మా, అమ్మా భయపడవద్దమ్మా, మనసులో ఆనందాన్ని నింపుకొని సుఖంగా జీవించు, నీ భర్త అయినటువంటి రాముడు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు, అప్పుడు తప్పగా మమ్మల్ని దయతో నువ్వే కాపాడాలి, నువ్వే మమ్మల్ని రక్షించాలని త్రిజట సీతాదేవితో అంటుంది. ఆట వెళ్త పద్యం చూడండి. అనుచు ధనుజ కాంతలంతంత నెడబాసి, అనుజు ధనుజ కాంతలంతంత నెడబాసి, నిదరవోయిరంత నదరి సీత, తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింపన్, పవనసుతుడు మనుజ భాష పలికే, అనుచుదనుజ కాంతలంతంత నెడబాసి, నిదురవోయిరంత నదరి సీత, తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింప, భవనసుతుడు మనుజ భాష పలికే. అలా బాధపడుతున్న సందర్భంలో అనుచు ధనుజకాంత లంతంత నడబాసి, ఎప్పుడైతే ఈ మాటలు నువ్వే మమ్మల్ని రక్షించాలమ్మా, నువ్వే మమ్మల్ని బ్రతికించాలని అక్కడ మరి త్రిజట సీతతో ఎప్పుడైతే పలికిందో, అలా అనుచున్నప్పుడు ధనుజకాంతలు అంటే ధనుజులు అంటే రాక్షసులు, ధనుజకాంత అంటే రాక్షస స్త్రీ, కాబట్టి ధనుజకాంతలు అంటే మరి రాక్షస స్త్రీలు అంతంత నడబాసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారట. సీతకి సమీపంలో ఉండకుండా దూరంగా వెళ్ళిపోవడం చేత సీత దుఃఖిస్తుంది. అబ్బో, నన్ను రక్షించేవారు ఎవరు లేరే అని అక్కడ బాధపడుతుంది. అనుచు ధనుజకాంతలంతంత నడబాసి నిద్రపోయిరంతా, అక్కడి నుంచి ధనుజకాంతలు మరి దూరంగా వెళ్ళిపోయి నిద్రపోయిరి.
అదరి సీత. అప్పుడు ఏమైందంటే అదరి అంటే భయపడిపోయింది సీత. తనకు దిక్కులేమి తలపోసి దుఃఖింపను, తనకెవరూ దిక్కులేరు, తనని ఎవరూ రక్షించేవారు లేరని మనసులో తలపోసుకుంటూ చాలా దుఃఖించింది. అలా దుఃఖిస్తూ బాధపడుతున్న సందర్భంలో పవనసుతుడు మనుజ భాష పలికే. పవనసుతుడు అంటే మరి హనుమంతుడు, వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు వెంటనే ఆ దుఃఖాన్ని చూసి మనుజ భాషలో పలికిరట. అలా దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నప్పుడు శిశుంపావృక్షం మీద హనుమంతుడు ఉండి సీతాదేవిని గమనిస్తూ ఉన్నాడు. వెంటనే క్రిందకు దిగి మనుజ భాషలో మాట్లాడతాడు. మనుషులు మాట్లాడే భాషలో మాట్లాడుతున్నాడు. మనుజ భాషలో పలికెను. ఏమంటున్నాడు చూడండి. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి యురుగతి రానై ఉన్నాడు, నిన్ను కొనిపోనున్నాడుది నిజము నమ్ము ముర్వీతనయా. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి యురుగతి రానై ఉన్నాడు, నిన్ను కొనిపోవనున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయా, నిజము నమ్ము ముర్వీతనయా. ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి యురుగతి రానయ్యున్నాడు, నిన్ను కొనిపోవునున్నాడు, ఇది నిజము నమ్ము ముర్వీతనయా అన్నాడు మరి హనుమంతుడు. ఎప్పుడైతే సీతాదేవి బాధపడుతుందో నన్ను రక్షించేవారు ఎవరు లేరు అని సీతాదేవి బాధపడుతుందో, అమ్మా ఉన్నాడు, లెస్సగా ఉన్నాడు, నిన్ను రక్షించడానికి బాగుగా ఉన్నాడు, చాలా గొప్పగా రాముడున్నాడమ్మా. రాముడు కపులతో కూడి కోతుల సమూహంతో కూడి ఉరుగతి అంటే వేగంగా చాలా గొప్పగా రానై ఉన్నాడు నిన్ను తీసుకువెళ్ళడానికి, నిన్ను కొనిపోవనున్నాడు, కాబట్టి నేను తీసుకువెళ్ళడానికి రానై ఉన్నాడు, నిజము నమ్ము ఉర్వీతనయా. నేను చెప్పే మాటలు కూడా నువ్వు నమ్ము తల్లి, నిన్ను తీసుకుని పోతాడు వచ్చి, ఇది నిజం. కాబట్టి ఇప్పుడే వానరులతో కలిసి తగిన మార్గములో నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, నిన్ను తీసుకుని పోవడం ఖచ్చితంగా జరుగుతుంది, ఇది నిజము తల్లి నువ్వు నమ్ము అని చాలా ధైర్యాన్ని ఓదార్పును కూడా ఇక్కడ హనుమంతుడు మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా త్రిజట స్వప్నములో మరి త్రిజట కూడా ఆమెకి ఎంతో ఓదార్పునిచ్చింది. త్రిజట కూడా మరి అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మళ్ళీ తిట్టకుండా, మరలా కఠినోక్తులు పలకకుండా అక్కడ చాలా ఊరటను కలిగించినటువంటి స్త్రీ ఎవరంటే మరి త్రిజట. కాబట్టి ఇలాంటి మరి ఈ పాఠమును మనం చక్కగా చెప్పుకున్నాం. ఈ పాఠములో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాకరణాంశాలు కూడా చూద్దాం. చూడండి, మమ్మందర అనేటువంటి పదం ఉంది. మమ్మందర, ఇక్కడ మమ్మందర అంటే మమ్ము ప్లస్ అందర, మమ్ము ప్లస్ అందర, ఇది మనకు తెలిసిందే ఉత్వసంధి. మమ్ము ప్లస్ అందర, మమ్మందర అనేది ఉత్వసంధి. ఉండుమిక అనే దాంట్లో ఉండుము ప్లస్ ఇక ఉత్వసంధి. నమ్ము ముర్వీతనయ, నమ్ముము ప్లస్ ఉర్వీతనయ, నమ్ము ముర్వీతనయ అంటే ఇది కూడా ఉత్వసంధి. రాఘవుడు ప్లస్ ఉన్నాడు, రాఘవుడున్నాడు, ఇది కూడా మరి ఉత్వసంధి. పవనసుతుడు అంటే ఆ పవనుని యొక్క సుతుడు కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. ఉర్వీతనయ, ఇది కూడా సమాసం ఉంది. ఉర్వీతనయ అంటే ఉర్వి యొక్క తనయ, అంటే భూదేవి యొక్క పుత్రిక కాబట్టి ఉర్వి యొక్క తనయ సీత కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. మిత్రులారా, మరి ఈ పాఠంలో ఉన్నటువంటి ఈ భావాలు, ఈ పద్యాలు, మరి ఈ పద్యమును ఒక్కసారి మీరు అవగాహన చేసుకోవాలి. ఈ పద్యమును అవగాహన చేసుకోవాలి. పద్యంలో ఏ పద్యం తర్వాత ఏ పాదం తర్వాత ఏ పాదం వస్తుందో కూడా గమనించుకోవాలి. ఆ పద్యంలో భావాన్ని గమనించి దాంట్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను కూడా మీరు జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. ఈ పాఠములో ఉన్నటువంటి
ముఖ్యమైనటువంటి సంధులను ఇక్కడ పరిచయం చేశాడు. విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా వినండి. మనకి పరీక్షల్లో ఇచ్చేటువంటి అంశాలు కూడా ఇవే. మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటి మీద మీరు దృష్టి పెట్టండి. ఓకేనా? మీ అందరికీ తెలిసినటువంటి చిన్న చిన్న పదాలే. ఓకే, అయినప్పటికీ నేను మీకు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను. శుద్ధాత్ముడు, శుద్ధాత్ముడు అనే పదం తీస్తే ఈ పదాన్ని విడదీగా శుద్ధ ప్లస్ ఆత్ముడు, శుద్ధాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. ఇవన్నీ కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి పదాలే, సవర్ణ దీర్ఘ సంధి పదాలు. ఎలా పరిచయం చేశారంటే సవర్ణ దీర్ఘ సంధికి సూత్రము ఆ ఈ ఊ అరులకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అందుకని ఈ ఆ ఈ ఊ అరువులమే ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు, ఇక్కడ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ ఉంది. అంటే ఇద్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ద. అప్పుడు ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, శుద్ధాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. రామాలయము, రామ ప్లస్ ఆలయము, అంటే ఇమ్ము ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, రామ ప్లస్ ఆలయము, ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ రామాలయము సవర్ణ దీర్ఘ సంధి. ఈ రెండు సూత్రం ప్రకారంగా ఆ అనేటువంటి అక్షరం మీద ఇచ్చినటువంటి పదాలు. తర్వాత రవీంద్రుడు, కవీంద్రుడు. ఇక్కడ రవీంద్రుడిలో దీర్ఘం ఉంది, ఇక్కడ రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు. ఇక్కడ ఈ వీలో ఈ అచ్చు ఉంది, ఈకి ఈ పరమైనప్పుడు ఈ వస్తుంది కాబట్టి రవీంద్రుడు. అలాగే కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు కాబట్టి ఇక్కడ వి దీర్ఘం ఉంది కాబట్టి మనం ఇవ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వి అయింది. కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. ఈ రెండు మనకి ఈ మీద, ఈ రెండు ఊ మీద, ఈ రెండు అరు మీద ఇవ్వడం ఇచ్చినటువంటి పదాలు. భానుదయము, భాను ప్లస్ ఉదయము, నూలో అచ్చు ఊ కాబట్టి ఊకి ఊ పరమైనప్పుడు ఊ వచ్చింది. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. గురూపదేశము కాబట్టి ర ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు రూ కాబట్టి ఇక్కడ అచ్చు ఊ ఉంది, ఊకి ఊ పరమైనప్పుడు ఊ వచ్చింది. ఈ ఊ ఎక్కడుందంటే గురువులో ఉంది కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఈ రెండు భానుదయము, గురూపదేశము. పితృణము అరువుమే ఇచ్చినటువంటి పదము. పితృలో మరి రూ ఉంది, అరు ప్లస్ రూ, రూకి రూ పరమైనప్పుడు రూ ఉంది. ఈ రూ ఎందులో ఉందంటే మనకి పితృలో ఉంది. అలాగే మాతృణము, మాతృ ప్లస్ రుణము. ఈ పితృణము మాతృణము అరువుతో వచ్చినటువంటి పదాలు. భానుదయము గురూపదేశము ఉకారంతో వచ్చినటువంటి పదాలు. రవీంద్రుడు కవీంద్రుడు ఇకారంతో వచ్చినటువంటి పదాలు, అంటే ఇకారంతో అదే సవర్ణమైన అచ్చు, అకారంతో వచ్చినటువంటి పదాలు. అంటే ఆకి ఆ పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది, ఈకి ఈ పరమైతే ఈ దీర్ఘం ఏకాదేశం అవుతుంది, ఊకి ఊ పరమైనప్పుడు ఊ అనేటువంటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది, రూకి రూ పరమైనప్పుడు రూ అనేటువంటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది. ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి సూత్రం తెలుసు కదా మీకు. ఆ ఈ ఊ అరులకు అవే అచ్చులు లేదా సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇది సూత్రం. మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. విద్యార్థి, ఇక్కడ మాత్రం మీరు విద్య అనేటువంటి పదాన్ని ఎలా విడదీయాలంటే విద్యా అనేటువంటి పదంతోనే మనం విడదీయాలి. విద్యా ప్లస్ అర్ధి, విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు, ఇది ఇకారంతో ఇచ్చాడు ఇక్కడ చెప్పుకున్నట్లు. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. చూడండి, వధూపేతుడు, వధూ ప్లస్ ఉపేతుడు వధూపేతుడు, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఈ గమనించాలి దీర్ఘాలు. దేవాలయము, దేవా ప్లస్ ఆలయము దేవాలయము. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక దిక్కున రాసుకోగలిగితే రివిజన్లో మీకు బాగా పనికొస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనం త్రిజట స్వప్నంలో ఉన్నటువంటి పద్యాలన్నీ చెప్పుకున్నాం, అలాగే వ్యాకరణాంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. మీరు చదువుకునేటప్పుడు ఒక్కసారి వీటిని బాగా విని నోట్స్ రాసుకుని మీరు ఏ పరీక్షకు వెళ్ళినా సరే విజయం సాధిస్తారని నమ్ముతూ మీ చిందాడ చిన్నోడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.